లైక్ 20 మీటర్స్ ఒక యాడ్ ఉంటుంది అనమాట. ఇటు ఒక పాయింట్ ఇటు ఒక పాయింట్ ఉంటుంది. నీకు ఒక బీప్ సౌండ్ ఇస్తారు. సో ఆ బీప్ సౌండ్ తోటి నువ్వు ఇటు నుండి అటు అటు నుంచి ఇటు పరిగెడుతూ స్ప్రింట్స్ వేయాలన్నమాట. బ్రో, రైల్వేస్ లో పాలిటిక్స్ అవ్వ, రైల్వేస్ లో డబ్బులతో సెట్టింగ్ అయిపోయి చాలా మంది వెళ్ళిపోరా ఇలాంటి క్రికెట్ కి అంటే, నార్మల్ గా రైల్వేస్ లో ఇంటర్ డివిజనల్ క్రికెట్ టోర్నమెంట్స్ అవుతాయి అన్నమాట. సో నేను అందులో సెలెక్ట్ అయ్యాను. అండ్ తర్వాత ఇందులో బాగా పర్ఫార్మ్ చేస్తే జోనల్ లెవెల్, రంజీ ట్రోఫీస్ ఇవన్నీ ఆడొచ్చు అనమాట. సో రీసెంట్ గా ఐపీఎల్ అవుతుంది కాబట్టి చాలా మంది మెసేజెస్ చేస్తున్నారు అనమాట ఇన్స్టాలో, అన్న స్పోర్ట్స్ కోటాతో గానీ లేదా రైల్వే జాబ్ కొట్టి మేము ఇండియన్ టీమ్ కి ఎలా ఆడాలి అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు అనమాట. అండ్ నేనేంటి బ్యాట్స్మెన్ బౌలర్ నేను ఎలా చేశాను అనేది లాస్ట్ లో చెప్తాను అన్నమాట. వీడియో ఎక్స్ట్రీమ్ లాస్ట్ లో ఉంటది. సో మిస్ అవ్వద్దు. ఈ వీడియోలో క్లియర్ కట్ గా చెప్తాను అనమాట, రైల్వేస్ లో జాయిన్ అయ్యి ఇండియన్ టీమ్ కి గానీ ఐపీఎల్ కి గానీ ఎలా ఆడాలి అని చెప్పేసి. అండ్ ఈ వీడియోలో చాలా మందికి ఉన్న మెయిన్ డౌట్, స్పోర్ట్స్ కోటా ఉంటేనే వెళ్ళొచ్చా లేదా నార్మల్ గా కూడా ఎంప్లాయీస్ వెళ్ళొచ్చా అనేది. నాకైతే స్పోర్ట్స్ కోటా లేదు. సో ఈ వీడియోలో అది క్లియర్ చేస్తాము, కంప్లీట్ గా చూడండి. అండ్ ఈ వీడియోలో మనం ఓన్లీ రైల్వేస్ నుండి క్రికెట్ కి ఎలా వెళ్ళాలి అనేది మాత్రమే మాట్లాడుకుంటాం. సో ఒకవేళ ఈ వీడియోకి 1K లైక్స్ గానీ వస్తే నేను నెక్స్ట్ ఇంకో వీడియో చేస్తాను. అది ఏంటంటే, నీకు స్పోర్ట్స్ కోటా ఉంది ఏంటి, క్రికెట్ లో కాదు వేరే గేమ్స్ లో కూడా ఉంది, నీకు రైల్వే జాబ్ ఎలా కొట్టాలి, సో ఆ టైప్ కూడా వీడియో చేస్తాను. దానికి 1K లైక్స్ కావాలి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మెయిన్ డౌట్ క్లియర్ చేసేస్తాను. స్పోర్ట్స్ కోటాలో ఉండే వాళ్ళకి రైల్వేస్ నుండి క్రికెట్ కి వెళ్ళడం ఎక్కువ అడ్వాంటేజా, నార్మల్ గా నాలాంటి నార్మల్ గా జాయిన్ అయ్యి క్రికెట్ టీమ్ లోకి వెళ్ళడానికి ఎక్కువ అడ్వాంటేజ్ అంటే, ఖచ్చితంగా స్పోర్ట్స్ కోటా ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు, ఇచ్చే తీరుతారు. అదే నాలాంటి వాళ్ళకి అంత ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వరు అనమాట. మనం ఆటతోటే ప్రూవ్ చేసుకోవాలి. ఆబ్వియస్లీ వాళ్ళు కూడా ఆటతోటే ప్రూవ్ చేసుకోవాలి. సపోజ్ ఇప్పుడు 2 పర్సన్స్ ఉన్నారు. ఒకటి నేను రెగ్యులర్ గా జాయిన్ అయిన వాడిని, గ్రూప్ డి లో కానీ వేరే జాబ్ ఎందులోనైనా జాయిన్ అయిన వాడిని, ఇంకొక పర్సన్ ఉంటాడు వాడు స్పోర్ట్స్ కోటాతో జాయిన్ అయిన వాడు. సపోజ్ ఇద్దరిని టీమ్ లోకి టోర్నమెంట్ ఏదో అవుతుంది పిలిచారు అనుకుందాం. సో ఇద్దరిలో ఎవరికి లీవ్ ఇస్తారు అంటే ఫస్ట్ తనకే ఇస్తారు అనమాట. ఎందుకంటే తన స్పోర్ట్స్ కోటా ఉంది, స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఫస్ట్ తనకి ఇస్తారనమాట. సో తను ఆడి తను సేమ్ ప్రాసెస్ అన్నమాట. ప్రాసెస్ మాత్రం సేమే, ఆట అంతా ఒకటే, కానీ ప్రిఫరెన్స్ లీవ్స్ గానీ వర్క్ గానీ అది మాత్రం మారుతుంది అనమాట. మెయిన్లీ అదే. సో నిన్ను ఆపర్చునిటీ ఇవ్వడమే అన్నమాట మెయిన్. నీకు ఆపర్చునిటీ ఇస్తే నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. ఒకవేళ వాడు సరిగ్గా ఆడలేదు అనుకో, సో వాడు ఆ నార్మల్ టోర్నమెంట్స్ కి పరిమితం అయిపోతాడు. అదే బాగా ఆడితే వాడు కూడా నెక్స్ట్ లెవెల్ కి వెళ్తాడు. సో ఇప్పుడు ఆపర్చునిటీ పక్కన పెడితే, సో ఇప్పుడు నేనున్నాను, నాలాంటి ఒక కామన్ మ్యాన్ అంటే నా ఉద్దేశంలో స్పోర్ట్స్ కోట ఏం లేకుండా జనరల్ పర్సన్ అన్నమాట. సో నాకు ఆపర్చునిటీస్ తక్కువ అన్నమాట. అంటే నన్ను వెంటనే పంపిరు. నార్మల్ గా చిన్న మ్యాచ్లు ఆడుకొని బాగా ఆడుతున్నాను అంటే అందరు రికమెండ్ చేస్తారు కదా, ఇన్ఫ్లుయెన్స్ పెంచుకొని అలా వెళ్ళొచ్చు. సో అలా చిన్న టోర్నమెంట్స్ ఆడుకొని మనం ఇంటర్ డివిజనల్, ఇంటర్ జోనల్ ఇలా ఆడుకొని డిఆర్ఎం కప్స్ ఇలాంటివన్నీ ఉంటాయి అనమాట. ఇందులో బాగా పర్ఫామ్ చేస్తే నీకు రంజీకి సెలెక్ట్ చేస్తారు మామ. రంజీ ట్రోఫీస్ కి ఎప్పుడైతే నువ్వు సెలెక్ట్ అయ్యావో నీకు సెలెక్టర్స్ ఉంటారు కదా, ఆ సెలెక్టర్స్ దృష్టిలో పడతావు అనమాట. అప్పటి వరకు నువ్వు సెలెక్టర్ దృష్టిలో పడవు. అండ్ ఇంకో మెయిన్ విషయం ఏంటంటే, నువ్వు ఇలాంటి టోర్నమెంట్స్ ఆడుతావు చూసావా, దానికి లీవ్స్ అయినా ఏవైనా ఫుడ్ అయినా అవన్నీ వాళ్ళే చూసుకుంటారు. నార్మల్ చిన్న టోర్నమెంట్స్ కి 1 డే 2 డేస్ అవుతాయి కాబట్టి దానికి వాళ్ళే సపరేట్ లీవ్స్ ఇస్తారనమాట. నీ పెయిడ్ లీవ్స్ ఇవేం కట్టకుండా సపరేట్ లీవ్స్ ఇస్తారనమాట స్పోర్ట్స్ కోసమే. అండ్ అక్కడ ఎలాగ ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. అదే నువ్వు రంజీస్ ఆ రేంజ్ కి వెళ్ళిపోయావు, నేషనల్ వైడ్ కి వెళ్ళిపోయావు అంటే మొత్తం అకామిడేషన్ అందరికి, క్రికెట్ లో ఉన్న వాళ్ళకి, రైల్వే టీమ్ లో ఉన్న వాళ్ళకి ఎవరెవరు ఉంటారో వాళ్ళందరికీ సపరేట్ గా ఫుడ్, అకామిడేషన్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారు. అండ్ మెయిన్ ఫస్ట్ నువ్వు ఎక్సెల్ అవ్వాల్సింది డొమెస్టిక్ క్రికెట్ లో అన్నమాట. అండ్ రైల్వే టీమ్స్ లేదా వేరే ఇంటర్ స్టేట్, ఇంటర్ జోనల్ వీటిలో ఎక్సెల్ అయితే నీకు రంజీలో చాలా మంచి స్కోప్ ఉంటది. అండ్ రంజీలో ఎప్పుడైతే నువ్వు ఎక్సెల్ అయ్యావో సెలెక్టర్స్ దృష్టిలో పడతావు అనమాట. ఒక్కసారి నువ్వు సెలెక్టర్స్ దృష్టిలో పడ్డావు అంటే నెక్స్ట్ దిలీప్ ట్రోఫీ, ఇరానియన్ కప్ ఇలాంటివన్నీ ఆడొచ్చు అనమాట. సో ఇవే కాకుండా ఐపీఎల్ కూడా సెలెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇందులో కూడా నువ్వు సెలెక్ట్ అయ్యి బాగా పర్ఫామ్ చేస్తే నిన్ను టీమ్ ఏ, ఇండియా టీమ్ ఏలో సెలెక్ట్ చేస్తారు. ఆ తర్వాత నువ్వు ఇంటర్నేషనల్ లో కూడా ఆడొచ్చు. అండ్ ఆ తర్వాత ఇంటర్నేషనల్ లో నువ్వు టీమ్ ఏ, వాళ్ళకి కూడా టీమ్ ఏస్ ఉంటాయి కదా, సో వాళ్ళలో పర్ఫామ్ చేయాలి. సో వాళ్ళతో కూడా పర్ఫామ్ చేస్తే టీమ్ ఇండియాకి అవుతావు. చెప్పడానికి ఇంత సింపుల్ గా ఉంది కానీ దాటడం అంత ఈజీ కాదు.
అలాగని కష్టము కాదు. ఎందుకంటే 'మహేంద్ర సింగ్ ధోని' మనందరికీ తెలుసు. ఆ బయోపిక్ అందరూ చూసారు. సేమ్ ఇలా వెళ్ళినోళ్ళే ఉంటారనమాట. చాలా స్కోప్ ఉంది. యాక్చువల్లీ రైల్వే క్రికెట్‌కి టీమ్ మెయింటైన్ చేస్తూ ఇలా కొత్త కొత్త ప్లేయర్స్‌ని లేదా ఒక మంచి ప్లేయర్స్‌ని ప్రొవైడ్ చేయడంలో ఎప్పుడూ ఉంది. అదొక మంచి విషయం అన్నమాట. సో చాలా మంది ఇండియన్‌లోకి డైరెక్ట్‌గా పాలిటిక్స్ వల్ల గాని, ఏదో డబ్బుల విషయంలో గాని వెళ్ళలేకపోయిన వాళ్ళకి ఇటు సైడ్ నుండి జాబ్ కొట్టి వెళ్ళడంలో చాలా మంచి స్కోప్ అన్నమాట. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను. దానికి ఎవరు అఫెండ్ అవ్వద్దు. ఎందుకంటే ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రం. అదేంటంటే నువ్వు క్రికెట్‌లో ఎక్సెల్ అవ్వడం ఎంత కష్టమో, నువ్వు గవర్నమెంట్ జాబ్ కొట్టడం కూడా అంతే కష్టం. సో మీరు అగ్రీ అయితే కమెంట్ చేయండి. అగ్రీ అవ్వకపోయినా సరే కమెంట్ చేయండి. మీ ఒపీనియన్ చెప్పండి జస్ట్. నా ఒపీనియన్ మాత్రం ఇదే. ఎందుకంటే సి క్రికెట్లో ఎక్సెల్ అవ్వలేదు, నేను రైల్వేస్ నుండి వెళ్ళిపోతున్నాను. అలా అంత సింపుల్ కాకపోతే రైల్వేస్ లో జాబ్ కొట్టడం ఇప్పుడున్న కాంపిటీషన్ లో చాలా కష్టం. ఇప్పుడు ఎంత మంది ప్రిపేర్ అవుతున్నారు, ఒక జాబ్ రావాలి అంటే ఎంత కష్టమో మీ అందరికీ తెలుసు. సో అందులోనే చాలా ఇయర్స్ గడిచిపోతాయి, చాలా ఏజ్ అయిపోద్ది, నీ పర్ఫార్మెన్స్ పోతుంది. సో యోయో టెస్ట్ అని చేస్తారు, అది తర్వాత చెప్తాను. సో నీ పర్ఫార్మెన్స్ నువ్వు కాపాడుకుంటూ నువ్వు జాబ్ కొట్టాలి. అండ్ ఎర్లీ ఏజ్ లో జాబ్ కొడితే నీకు ఆ రైల్వేస్ నుండి స్కోప్ ఇంకా ఎక్కువ ఉంటది. ఏజ్ బట్టి నీ ఏజ్ కి పర్ఫార్మెన్స్ రిలేటెడ్ ఉంటది కాబట్టి. సో ఇలాంటి స్టేజ్ లో నువ్వు జాబ్ కొట్టాలి అంటే నువ్వు ఎంత ప్రిపేర్ అవ్వాలో ఆలోచించి ప్రిపేర్ అవ్వండి. అండ్ మన ఛానల్లో కూడా ప్రిపరేషన్ చాలా మంచి వీడియోస్ చేశాను, ఒకసారి చూడండి. రైల్వే గురించి చాలా డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్ ఉంటది, ఒక్కసారి చెక్ చేయండి. అండ్ చాలా మందికి యూజ్ అయ్యే బుక్స్ వీడియోస్ అన్ని నేను చేశాను. లేదు మీకు చూసే ఓపిక లేదంటే నేను బుక్స్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. అన్ని అమెజాన్ కి వెళ్తే క్లిక్ చేస్తే యూజ్ అవుతాయి అనిపిస్తే కొనుక్కోండి. లేదా కొంచెం తక్కువ డిస్కౌంట్ ఏమైనా కావాలి అంటే మన ఓస్వాల్, నేను ఎన్టీపీసీకి ఓస్వాలే వాడతాను. ఓస్వాల్ అయితే మను10 అనే కూపన్ కోడ్ ఎంటర్ చేస్తే 10% ఫ్లాట్ డిస్కౌంట్ వస్తుంది. ఒకసారి చెక్ చేయండి, చాలా బాగుంటాయి, యూజ్ అవుతాయి. కొనుక్కున్న వాళ్ళందరూ బాగున్నాయి అని చెప్పారు. సో ఇప్పుడు అంతేనా బ్రో, ఏం టెస్ట్లు ఉండవా ఇంకా అంటే యోయో టెస్ట్ అని ఒకటి ఉంటది. యోయో టెస్ట్ అంటే ఒక పర్ఫార్మెన్స్ టెస్ట్ అన్నమాట. అంటే ఒక స్పోర్ట్స్ మ్యాన్ కి ఆడి స్కిల్ ఎలా, ఆడి పర్ఫార్మెన్స్ ఎలా ఉందని చెక్ చేయడానికి. లైక్ 20 మీటర్స్ ఒక యాడ్ ఉంటది అనమాట. ఇటు ఒక పాయింట్ ఇటు ఒక పాయింట్ ఉంటది. నీకు ఒక బీప్ సౌండ్ ఇస్తారు. సో ఆ బీప్ సౌండ్ తోటి నువ్వు ఇటు నుండి అటు, అటు నుంచి ఇటు పరిగెడుతూ స్ప్రింట్స్ వేయాలన్నమాట. సో ఆ బీప్ సౌండ్ టైమింగ్ అని తగ్గిపోతూ వస్తా ఉంటది. సో దాన్ని బట్టి నీ స్ప్రింట్ అనేది అవుతా ఉంటది. సో దీన్ని బట్టి వాళ్ళు ఓవరాల్ గా వాళ్ళు క్యాలిక్యులేషన్స్ చేసి రేటింగ్ ఇస్తారు. నార్మల్ గా బీసీసీఐ ఇచ్చింది అయితే 17.1 ఎంతో ఉంటది. ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి. అండ్ ఇది పాస్ అయితే నీకు పర్ఫార్మెన్స్ రేటింగ్ లాగా అన్నమాట యోయో టెస్ట్ లో. దీన్ని బట్టి సెలెక్ట్ చేస్తారు అన్నమాట. అండ్ మీలో చాలా మందికి ఉన్న ఇంకొక డౌట్ ఏంటి అంటే, బ్రో రైల్వేస్ లో పాలిటిక్స్ అవ్వవా, రైల్వేస్ లో డబ్బులతో సెట్టింగ్ అయిపోయి చాలా మంది వెళ్ళిపోరా ఇలాంటి క్రికెట్ కి అంటే, చాలా తక్కువ. ఎక్కడ అవ్వాల్సినవి అక్కడ అవుతాయి. కానీ అలాగని సక్సెస్ అవ్వలేని వాళ్ళు, అయిపోయిన వాళ్ళే కాకుండా అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఫెయిర్ గా అయిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మనం వాళ్ళనే చూసుకోవాలన్నమాట. సో అయినవి ఎక్కడైనా అవుతానే ఉంటే మన చేతిలో లేదు. మన చేతిలో ఉన్నదంతా కష్టపడడం మాత్రమే. సో ఇప్పుడు నా విషయానికి వస్తే ఏంటి, క్రికెట్ లో నేను బ్యాట్స్మెన్ బౌలర్ అని చెప్పే ముందు నా జెర్సీ నెంబర్ చూపిస్తాను. ఇదే అన్నమాట మన జెర్సీ నెంబర్. కొంచెం ఫంకీగా ట్రై చేస్తాం. అండ్ అంతే మరి ఈ వీడియోకి 1K లైక్స్ గుర్తు పెట్టుకోండి. స్పోర్ట్స్ కోటాతో రైల్వేలోకి ఎలా రావాలనే వీడియో చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. పేరు గుర్తుంది కదా, మనోజ్ అని. సైనింగ్ ఆఫ్. క్రికెట్ లో మీరేంటి సార్, బౌలరా బ్యాట్స్మెనా? క్రికెట్లో నేను గోల్ కీపర్ని.